వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. ఐ విల్ గివ్ దెమ్ ఎన్ ఎవర్లాస్టింగ్ నేమ్ దట్ విల్ నాట్ బి కట్ ఆఫ్. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 5వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కురుమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనందరికీ మన పేరంటే చాలా ఇష్టం. మన పేరు పిలువబడాలని, మన పేరు తలుచుకుంటేనే జనాల ముఖం మీద నవ్వు రావాలని అనేక రకాలుగా మన పేరును బట్టి మనం అతిశయిస్తూ ఉంటాం. మన చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకుంటే, బీచ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఇసుక మీద గబగబా పేర్లు రాసిన దినాలు జ్ఞాపకం చేసుకుందాం. పేరు రాసి మురిసిపోతున్న నేపథ్యంలోనే కెరటం వచ్చి ఆ పేరును తుడిచివేయటం మనకు అనుభవమే. అలాగే ఒక పెన్ను పేపరు ఇస్తే ఎంతో చక్కగా, ఎంతో మనసు పెట్టి మన పేరు రాసేస్తాం. పెద్దయిన తరువాత పేరు కోసం ప్రయాసపడతాం. నా పేరు జ్ఞాపకం ఉండాలి, నా పేరే పిలవాలి, నా పేరే తలంచాలి అని ప్రయాసపడతాం. నీ ప్రయాసలో, నీ జీవన ప్రయాణంలో దేవుని ఆశీర్వాదము నీ మీద ఉన్నప్పుడు నీ పేరు ఒక బ్రాండ్ నేముగా దేవుడు మార్చగలడు. నీ స్థితి బాగా ఉన్నప్పుడు నీ పేరు తలస్తే నీ వెనుక అనేక మంది ఉంటారు. మీ అంతటి వారు లేరు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీరు ఏదైనా చేయగలరు, మీరు గొప్పవారని మిమ్మల్ని పొగుడుతూ ఉండే భక్త జనాంగం అనేక మంది ఉండొచ్చు. కానీ కొంచెం స్థితిగతులు మారిన వెంటనే, కొంచెం పరిస్థితులు తారుమారైన వెంటనే నిన్ను తలచే పేరే వారి జ్ఞాపకాల్లోండి కొట్టివేయబడుతుంది. కొంచెం పరిస్థితి అటు ఇటుగా మారినప్పుడు నీ పేరు తలుచుకోవటమే కష్టమైపోద్ది. నీ పేరు తలుచుకోవటమే నష్టముగా ఎంచుకునే పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు ఆరాధించే వ్యక్తే, ఒకప్పుడు ఎంతో అతిశయించేటటువంటి ఆ పేరే ఈ దినాన్ని ఈ లోకములో నీ జనుల మధ్య, నన్ను ప్రేమించే వాళ్ళు నా వాళ్ళు అనుకునే వారి మధ్యనే అది కొట్టివేయబడుతున్న వాస్తవాన్ని మనం గ్రహించుకోవాలి. కాదంటారా? ఈ అనుభవాల్లోండి మనము నడిచి రాలేదా? ఇలాంటి అనుభవాలు అనేకం మనం విని ఉండలేదా? కానీ దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య నడుస్తూ ఉన్నట్లయితే, ఇలాంటి పరిస్థితులు నేను చుట్టుముట్టి ఉన్నట్లయితే దిగులు చెందొద్దు. ఈ లోకము శాశ్వతము కాదు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని లేఖనం మాట్లాడుతుంది. మనుషులు మారిపోతారు, పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి. అది వారి స్వభావం. నరుని ఆలోచన బాల్యము నుండి చెడ్డదని లేఖనమే చెప్తుంది. ఈ మాట వింటున్న ప్రియదేవుని జనాంగమా, దేవుడు నీకు మంచి శుభవార్త చెప్తూ ఉన్నాడు. ఆయన విడువని ఎడబాయని దేవుడు. యెహోవా నిన్ను మర్చిపోలేదు సుమా. ఆయన కృప వెంబడి కృప నీ మీద కృమ్మరిస్తూనే, అనుదినము ఆయన వాత్సల్యత ఎడతెగక నీ మీద ఉంచుతూనే, నీవు నిర్మూలము కాకుండా దీవించబడే గుంపులో ఆయనతో పాటు నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈ నూతన దినము నీకు అనుగ్రహించబడింది. ఆయన ఈ పేరు కొట్టివేయటానికి ఆయన ఇష్టపడట్లేదు. కొట్టివేయబడని నిత్యమైన పేరు నీకు కలిగి ఉండాలని, అలాగూ నువ్వు జీవించాలని దేవుడు ఇష్టపడుతూ నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఆధిక్యత నువ్వు పొందుకోవాలి అంటే, లోకములో నిన్ను గొప్ప చేసేవాళ్ళు, నీ పేరు తలచేవారు దాన్ని బట్టి అతిశయించటం మాని, యథార్థత కలిగి ఆయనను హత్తుకొని ఆయన మార్గాల్లోనూ నడవటానికి ఇష్టపడాలి. నువ్వు న్యాయముగా నడుచుకోవటం, కనికరాన్ని ప్రేమించటం, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటం ఇంతే కదా
నీ దేవుడైన యెహోవా అడుగుచున్నాడని లేఖనం మాట్లాడుతుంది. నీ మాటలలో, నీ క్రియలలో, నీ ఆలోచనలో న్యాయమున్నదా? దేవునికి అనుకూలమైన ప్రవర్తన ఉన్నదా? పరీక్షించుకోవటానికే నూతన దినం. నువ్వు సరి చేసుకుని దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితుడని పిలుస్తున్నాడు. ఆయన సహవాసములో నువ్వు ఉండటానికి దేవుడిష్టపడుతూ ఉన్నాడు. ఆయన ప్రజలుగా, ఆయన నామము కలిగిన బిడలుగా ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని బిడలవని, కొట్టివేయబడని నిత్యమైన పేరు నీకివ్వబడుతుంది. ఈ లోకపు ఆలోచనలను విడిచి ఆయన వైపు ఒక్కసారి తిరగగలిగితే నూతన స్వభావాన్ని నీకు ఇస్తాడు, నూతన హృదయాన్ని నీకు ఇస్తాడు, నూతనమైన పేరు నీకు పెట్టబడుతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకము దాని ఆశలు గతిస్తాయి. ప్రియ దేవుని జనాంగమా, ఎంతకాలము లోకములను బట్టి అతిశయిస్తావు? ఎంతకాలము దేవునికి వ్యతిరేకంగా ఉంటావు? ఎంతకాలము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటావు? అన్యాయపు బ్రతుకు ఎంతకాలము కొనసాగిస్తూ ఉంటావు? ఈ లోకమిచ్చే పేరు కంటే దేవుడిచ్చే పేరు అది నిత్యమైనది, కొట్టివేయబడదని జ్ఞాపకము చేసుకో. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఈ నూతన దినాన్ని ఆయన వైపు చూస్తూ ఆయన ఇవ్వబోయే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభించుకుందామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. నా స్వార్థము కొలిది నా పేరు కొరకు నేను ప్రాకులాడే దినము నుండి అయా నువ్వు సూటిగా మాట్లాడి నీవు అనుగ్రహించే నిత్యమైన కొట్టివేయబడిని ఆ పేరు మాకు అనుగ్రహించటానికి మమ్మల్ని సిద్ధపరచి ఈ నూతన దినములో మా మార్గముల మీద నీ వెలుగు ప్రకాశింపచేసి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.